శ్రీకాకుళం జిల్లా పొందూరులో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. తమ బడి తమకు కావాలంటూ నిరసన చేశారు. తమ బడి తమకు ఇవ్వకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలను 2వ తరగతికి పరిమితం చేశారని పేరెంట్స్ మండిపడ్డారు. 35 ఏళ్ల నుంచి ఉన్న స్కూల్ను ఎలా తీసేస్తారంటూ అధికారులను నిలదీశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి తమ గ్రామానికి వెంటనే పాఠశాలను కేటాయించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ భగవాన్ దాసు పురంలో అయితే విద్యార్థులకి మాకు ఇబ్బంది అవుతుంది. మొన్నటి వరకు కూడాను 5th క్లాస్ వరకు ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. దాన్ని కేవలము 1-2 తరగతికి మాత్రమే ప్రభుత్వము ఈ యొక్క జీవో ద్వారా కూడా చేయడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని, మేము 5th క్లాస్ వరకు మా విద్యార్థులను చదివించాలంటే ఈ రోడ్లు వెంబడి పక్క గ్రామానికి వెళ్ళాలి, చాలా ఇబ్బంది అవుతుందంటూ కూడా గత 2 రోజులుగా అయితే వాళ్ళు గ్రామస్తులు అటు విద్యార్థులు కూడా నిరసన చేస్తున్నారు. చెప్పండి, అసలు ఎందుకు తరలించారు? 5th క్లాస్ వరకు విద్యార్థులు లేరా? ఉన్నారండి. ఇప్పుడు ఇంతవరకు మాకు తెల్లలు బడి తీసేస్తానని ఇప్పుడు కేవలంగా పిల్లలు 5వ తరగతి 3 తరగతి పిల్లలు రోడ్డు ఎక్కాలంటే చిన్న పిల్లలు మాకు భయం ఉంది. బ్యాగులు పట్టుకొని పిల్లలు రోడ్డు మీద వెళ్ళాలంటే పిల్లలకి ఏం జరిగితే మీరు ఏం చేయగలరా? మా పిల్లల్ని ఇప్పుడు బడి ఒగ్గితే చిన్న పిల్లలు ఒగ్గితే మా ఊళ్ళు 2 బళ్ళు ఉంటుండగా మీరందరూ బడి ఒగ్గిసి మమ్మల్ని పెద్దవాళ్ళు వెళ్ళిపోరామంది. మీ పిల్లలు ఒగ్గిసి ఎటు వెళ్ళిపోతారు? మా బడే మాకు కావాలి. మా పిల్లలు మేము తోలము. మీరు బడి హై స్కూల్ ఉంచాలంటే మీరు ఉంచండి. మా ఊరే ఎక్కడ లేదని మీరు 10 ఓట్లకు వచ్చిన రోజు మీరందరూ వస్తారు. ఈ వేళ ఓట్లు అయిపోయిన తర్వాత మాకు ఇంత ఇబ్బందులు పెద్దలు పెడతారు. మా పిల్లలు మేము ఎక్కడ తోలుతామండి? చిన్న పిల్లలు ఎక్కడ నడిచి వెళ్ళగలరు? తల్లులు వస్తారా? ఏ పిల్లకైనా హై స్కూల్లోనూ జనం వస్తుంది, ఓంతులు అవుతాను, ఈరసనాలు అవుతాను. ఆ పిల్లలు మేము దగ్గర ఉండబట్టి చెప్పమని డాక్టర్లకి తీసుకొని వెళ్తాను. పిల్లలు లేకపోతే మేము ఎక్కడ తీసుకొని వెళ్తామో అక్కడికి వెళ్ళి మేము చూడగలరా? 3 మీటర్ల దూరం మా పిల్లలు వెళ్ళాలంటే కిలోమీటర్లు వెళ్ళగలరా? అందుకని మేము మళ్ళీ కోరుతాను. పోలీసు వారు కూడా వచ్చారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి? అసలు మీకు ఈ స్కూలు మార్చేస్తామని ఎప్పుడు చెప్పారమ్మా? మీకు చెప్పారండి, హాలిడేస్ ఇచ్చే ముందు చెప్పారు తీసేస్తామని. పత్రం ఎవరికైనా ఇచ్చారా అమ్మా? ఇచ్చారు, పెట్టాము, లెటర్ పెట్టాము, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి. అయితే ఇప్పుడు ఏం కోరుతున్నారు మీరు? మా పిల్లల్ని వేరే స్కూల్ కి తోలద్దనేసి మేము కోరుచున్నామండి. మా ధర్నా అనేది హైవే ఎక్కి 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా కష్టం. మేమే వెళ్ళలేము, వాళ్ళు ఏంటంటే వెళ్తారు చిన్నపిల్లలు. అదే ఆ ధర్నా దానికోసమే మా స్కూల్ మాకు ఇవ్వాలి, మా పిల్లలు ఇక్కడ చదవాలనేసి మా ధర్నా చేస్తున్నాం. చూశారు కదా, అటువంటి పిల్లలు ఎక్కడ రోడ్డు పైన వెళ్ళి అంటే 3 కిలోమీటర్ల దూరమా మా పిల్లలు ఏం బడికి తోలుతామా? ఇప్పుడు 2 నెలలు పోతాను మనం ధర్నా చేస్తాను. చదువు లేక ఇంటికాడ ఉన్నారు. పిల్లలు స్కూల్ పరిస్థితి అండి. పని మానేసి వెళ్ళాలి. పని మానేసి ఇలాంటి రొటోస్ నెలగా పంపిస్తారా మాకు? ఆనాడు ఇంకా 2 అక్షరాలే చెప్పరు. వాళ్ళ సెలవులు చూసుకోవడం వల్ల చూసుకోవడము నేను పని అన్ని చెప్పుకొని పిల్లల్ని ఎలాగోలా చదివేస్తానని మేము ఊరుకుంటాము. దూరం పంపించిస్తే పని మానేసి ఏ ఊరు పంపించాలమ్మా? నరసాపురం పంపించాలట. ఈ పిల్లల్ని 30 మంది పిల్లలు మరి ఎక్కడండి? మా ఊరికని ఎన్ని మెలగా పిల్లల కోసం పిల్లలకి ఏటవుతారు తెలియదండి. ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఏటం జరిగిందని మాకు ఎందుకు ఇంకా చదువులో టీచర్స్ పంపించారు. టీచర్స్ పంపించారు ఖాళీ కదా పిల్లలు. ఇప్పుడు పిల్లలు పంపించలేక మేము జడుతాను. అయితే రణస్థలం మండలం అయితే భగవాన్ దాస్పురం, ఏదైతే పొందూరు మండలం భగవాన్ దాస్పురంలో అయితే గతంలో అయితే 5th క్లాస్ వరకు కూడా ఉండేది. ఇప్పుడు అదే కొనసాగించాలి, లేదంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గత 2 నెలలుగా కూడా మేము వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు ఎవరూ స్పందించలేదు. కనీసం దీన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే మా యొక్క వినతిని తీసుకొని వెంటనే మాకు ఇక్కడ పునఃప్రారంభంగా 5th క్లాస్ వరకు చేయకపోతే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. హైవేలో 3 కిలోమీటర్లు వెళ్ళి చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేమంతా కూడా రోజువారీ కూలీలము, మేము కూలి చేస్తే గాని మాకు ఇల్లు గడవని పరిస్థితి. అయితే మాకు పిల్లల్ని స్కూలుకు దిగబెట్టి వచ్చి కూలికి వెళ్ళాలంటే మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు వెంటనే ఈ యొక్క సమస్యను తీర్చి మాకు ఇక్కడ పునఃప్రారంభించి 5th క్లాస్ వరకు కనీసమైన ఎలిమెంటరీ స్కూల్ అయితే ఇక్కడ
తొలి ఎలా ఉండేదో అలాగే కూడా ఇక్కడ కొనసాగించాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనితు గిరీశ్వర్, శ్రీకాకుళం, BRK న్యూస్.